అందరికీ నమస్కారం. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా మనందరం కార్తీక మాసం ధనుర్మాసం లాగా జూన్ మాసాన్ని యోగా మాసంగా గుర్తించి నెలంతా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి నిజ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకుని అందరూ ఆచరించాలని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రాను యోగాంధ్రగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి యోగా చేరాలని సంకల్పించారు. ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు ఎక్కువ మందిని బాగా ఇబ్బంది పెట్టే నడుము నొప్పికి పరిష్కార మార్గాలు మనం ప్రత్యేకంగా చూడబోతున్నాం. పూర్వం రోజుల్లో ఏదో ముసలివారికి వచ్చేవి నడుము నొప్పులు, పాపం పడుకుని ఈ రోజుల్లో బ్యాగులు మోసినందుకు పిల్లవాళ్ళకి, ఆఫీసులో కంప్యూటర్ దగ్గర లేకపోతే టేబుల్ వర్క్ చేస్తున్నందుకు వయసులో ఉన్నవారికి, ఎక్కువగా పడుకుంటున్నందుకు ముసలివారికి ఎవరినీ నడుము నొప్పి వదలలేదు. అలాంటి నడుము నొప్పికి ఆపరేషన్ల వరకు వెళ్లకుండా కూడా మన ఇంట్లో ఉండే మనం చూపించే కొన్ని వ్యాయామాలు, ఆసనాలు, టెక్నిక్ల ద్వారా మీరు సులభంగా నడుము నొప్పిని పూర్తిగా పోగొట్టుకోవచ్చు. మరి మేము చూపించినట్లుగా ఇక్కడ మెల్లగా పద్ధతి ప్రకారం మీరు నేర్చుకుంటే చాలా సులభంగా నడుము నొప్పికి మీకు ఏం చేయాలో అలవాటు అవుతుంది. రోజు ఇలాంటి వాటిని కొనసాగించుకుంటే పూర్తిగా నడుము నొప్పి 30-40 రోజులు చేసేసరికి తగ్గిపోతుంది. లేని వారికి ఇప్పుడు మేము చూపించబోయేవి చేస్తే నడుము నొప్పులు లేవు కదా మనకెందుకని ఈ వీడియో చూడటం మీరు ఆపకండి. మీరు చూసి ఇట్లాంటివి చేస్తే భవిష్యత్తులో మీకు నడుము నొప్పి రాకుండా ఉంటుంది. షుగర్ వచ్చిన వారికి మందేస్తే షుగర్ తగ్గుతుంది, కానీ షుగర్ లేని వారు రాకుండా ఆ మందేసుకుంటే షుగర్ డౌన్ అయి ప్రమాదం జరుగుతుంది. కానీ మందు కట్టాటి నష్టం ఉంటుంది, కానీ ఆసనాలు కట్టాటిది లేదండి. నడుము నొప్పి ఉన్నవారు ఏ వ్యాయామాలు చేస్తారో, ఆసనాలు చేస్తారో తగ్గించుకోవటానికి అవే వ్యాయామాల ఆసనాలు నడుము నొప్పి లేనివారు చేస్తే అసలు భవిష్యత్తులో నడుము నొప్పి రాకుండా 2-in-1 లాగా ఉపయోగపడతాయి ఆసనాలు. అది ఆసనాల్లో ఉన్న గొప్పతనం. 2 ప్రక్కల ఉన్న పదునున్న కత్తిలాగా ఉపయోగపడతాయి ఆసనాలు, వ్యాయామాలు. కాబట్టి అలాంటివి ఇప్పుడు చూద్దాం. ముందుగా నడుము నొప్పిని తగ్గించుకోవడానికి ఆసనాల్లో ది బెస్ట్ ఆసనం ఉష్ట్రాసనం. ఉష్ట్రం అంటే ఒంటె మూరలేపి చాపినట్టు మన శరీరాన్ని కూడా మోకాళ్ళ మీద నుంచినట్ల వెనక్కి విరిచి చాపుతాం. అలా 2 మోకాళ్ళ మీద నుంచున్న తర్వాత 2 చేతుల్ని పైకి లేపి చేతుల్ని వెనక్కి తీసుకెళ్ళి చేతి వేళ్లతో మడాన్ని పట్టుకోవాలి. నడుముని మెడని వెనక్కి విరుస్తారు. ఇది పూర్తిగా ఉష్ట్రాసనం వచ్చే ప్రక్రియ. ఇలా 2 చేతులు అందని వారికి సులభమైన పద్ధతి కూడా ఉష్ట్రాసనం ఇప్పుడు చూపిస్తాం. ఒక చేతిని నడుము మీద అట్లా పెట్టేసుకుని ఒక చేత్తోనే మడ భాగాన్ని మీరు పట్టుకోవచ్చు. అట్లా 2 అందలేదని మీరు నిరుత్సాహపడకుండా ఇలా చేయటం వల్ల కూడా మంచి ఫలితం వస్తుంది. 1 నిమిషం 1/2 నిమిషం ఉన్న తర్వాత అలవాటు మీద 2 నిమిషాల సేపు మీరు ఉండొచ్చు. మరో చేతి నడుము మీద పెట్టేసి ఎడమ చేత్తో ఎడమ పాదాన్ని అట్లా పట్టుకుని ఉష్ట్రాసనం చేస్తారు. మెల్లగా తీసేసి కూర్చుని వెనక్కి అప్పుడు వంచిన ముందుకు వంచే ఆసనాలు చేయాలి. మండోకాసన్. 2 చేతులు గుప్పుళ్ళు మూసేసి గుప్పుళ్ళు అట్లా ఆని చేయాలి. ఈ రెండుటిని బొడ్డు దగ్గర భాగం అట్లా నొక్కుకుంటూ చేతులతో గాలిని వదిలేస్తూ తలను తీసుకెళ్ళి నేలకట్లా ఆనిచ్చేసేయాలి. అలాగే 2వ ఆసనం బోర్లా పడుకుని చేసే భుజంగాసనం చూడబోతున్నాం. 2 కాళ్ళని కలిపి ముందు అట్లా చాపేయాలి. 2 చేతుల్ని భుజాలకి ఇరువైపులా సమాంతరంగా అట్లా అరిచేతుల్ని నేల కానించి మోక చేతుల్ని 2టిని లోపలికి అట్లా నొక్కుకోవాలన్నమాట. ఇప్పుడు మెడని వీపు భాగాన్ని లిఫ్ట్ చేస్తాం పాము పడగలేపినట్లుగా. మెడని వెనక్కి విరవటం చాలా ముఖ్యం. ముందుకు వచ్చినప్పుడు వీపు కండరాలు కూడా ఎలా ఎక్కువ బిగిసిపోయి గట్టిగా అవుతాయి. అవన్నీ ఫ్రీ అవ్వటం కోసం, నరాల మీద పడిన ఒత్తిడి బాగా తగ్గటం కోసం భుజంగాసనం ఇట్లా చేసి ఉంటే బాగుంటుంది. ఇలా మీరు 1-2 నిమిషాల సేపు కూడా కంటిన్యూస్గా భుజంగాసనంలో కూడా ఉండవచ్చు. అలవాటు మీద ఉండలేనప్పుడు మెల్లగా తీసేసి హాయిగా మకరాసనంలో విశ్రాంతి తీసుకుంటారు. అట్లా చేతులు కాళ్ళని వాల్చేసి పక్కకి మెడ భాగాన్ని పెట్టుకుని రిలాక్స్ అవ్వచ్చు. ఇక 3వ ఆసనంగా సేతుబంధాసనం చూడబోతున్నాం. బ్రిడ్జ్ పోజ్.
నడునొప్పులు ఉన్న వారికి తగ్గించడానికి, లేని వారు రాకుండా చేసుకోవడానికి అద్భుతంగా ఇది ఉపయోగపడుతుందండి. అన్ని వయసుల వారు కూడా సులభంగా చేయొచ్చు. వెళ్ళకిలా అట్లా పడుకున్న తర్వాత 2 కాళ్ళని తొడల దగ్గరికి లాక్కుంటాం అట్లా. తర్వాత 2 చేతులతో 2 కాలి భాగాల్ని గుత్తి భాగం దగ్గర అట్లా మనం పట్టుకుని నడుముని సీట్ని అట్లా పైకి లిఫ్ట్ చేయాలి. అలా మనకి బ్రిడ్జ్ పోజ్ వచ్చింది చూశారు కదా, అలా పెట్టేసి మనం కదలకుండా అదే భంగిమలో ఒక అర నిమిషమన్నా ఉంటే చాలా మంచి లాభం వస్తుంది. ఎవరంటే ఇట్లా ఉండలేకపోతే నడుం కింద చేతులు సపోర్ట్ పెట్టుకుని కూడా ఉండొచ్చు. ఇప్పుడు అది చూపిస్తున్నాను చూడండి. ఇది చాలా సులభంగా అనిపిస్తుంది అనమాట ఇట్లా ఉండటం అనేది మీకు. ఈ సేతుబంధాసన్ చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ప్రతిరోజు 2 పూట్ల దీన్ని చేసుకోవటం చాలా చాలా మంచిది. ఇప్పుడు 4వది మేరుదండాసన్, స్పైనల్ ట్విస్టింగ్. మంచి వ్యాయామం ఇది. నడునొప్పులు రాకుండాను వచ్చిన వారికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. అట్లాగే వెన్నుపూసలన్నిటికీ, వెన్నుపాముకి సంకేతాలు పంపించే నరాలన్నిటికీ, వీపు భాగానికి రక్త సరఫరా చేసే రక్తనాళాలు, కండరాలన్నిటికీ భలే బాగా ఉపయోగపడుతుంది మేరుదండాసన్. అలా చేతులు చాపేసి ఒక కాల్ని అట్లా మడిచి మోకాల దగ్గర నుంచోబెట్టి నుంచోబెట్టిన కాలు ఎడమ కాలు కాబట్టి కుడివైపుకి దాన్ని ఆనించడానికి అట్లా ప్రయత్నం చేస్తాం. నడుము ఆపోజిట్ డైరెక్షన్లో, మెడని నడుముని లెఫ్ట్ సైడ్ ఇట్లా మీరు ట్విస్ట్ చేయాలి. బట్టను మెలిపిండినట్టుగా అవుతుందన్నమాట. ఈసారి కుడికాలు నుంచోబెట్టి ఎడమకాలు చాపేసి కుడికాల్ని ఎడమ వైపుకి అట్లా లాక్కుని ట్విస్ట్ చేసి ఆనించాలి. ఎడమ చేతి వైపు మెడ నడుమన్నట్లు తిప్పేస్తాం మనం. మూడు సార్లు 4 సార్లు స్పైనల్ ట్విస్టింగ్ మేరుదండాసన మీరు చేసుకుంటే చాలా మంచిది. దీనివల్ల ఏంటంటే మజిల్ స్టిఫ్నెస్ బ్రహ్మాండంగా తగ్గిపోతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో కదలకుండా కూర్చోవటం వల్ల బ్యాక్ మజిల్స్ అన్నీ బాగా టైట్ అవుతాయి. అవన్నీ బాగా ఫ్రీ అవ్వటానికి, డిస్కుల మీద పడే, నరాల మీద పడే ఒత్తిడి తగ్గించడానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు స్పైనల్ ట్విస్టింగ్ కొన్ని వ్యాయామాలు కర్ర సహాయంతో చేద్దాం. మీ అందరి ఇళ్లల్లో తాతగారి పొడవాటి కర్ర ఉంటుంది కదా, అలాంటి కర్ర తీసుకుని మనం నుంచుని చేయొచ్చు. కర్ర ఉన్నప్పుడు 2 చేతులు సిస్టమేటిక్గా కదులుతాయి. స్పైనల్ దగ్గర ట్విస్టింగ్ చాలా బాగా వస్తుంది. కర్ర లేకుండా చేసిన దానికి, కర్రతో చేసిన దానికి 50-60% డిఫరెన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. అట్లా చేతి కర్రను తీసుకుని భుజం మీద పెట్టుకుని 2 చేతుల్ని కర్ర మీద అట్లా పెట్టేసి మనం పట్టుకుంటాం. ఇప్పుడు రైట్ నుంచి లెఫ్ట్కి, లెఫ్ట్ నుంచి రైట్కి స్పైనల్ ట్విస్టింగ్ అలా చేయాలి. దీనివల్ల చూడండి, వీపుకుండే కండరాలు, నరాలు, పూసలు అన్నీ చక్కగా కదలికల వల్ల ఫ్రీ అవుతాయి. ఆ టైట్నెస్ బాగా తగ్గుతుంది. చేతులు అట్లా కర్ర మీద పెట్టుకోవటం వల్ల సపోర్ట్ ఉండి చాలా సులభంగా బ్యాలెన్స్ ఉంటుంది, పట్టు ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది చేతులు కర్ర. అందుకని ఇంత బాగా వస్తుంది అన్నమాట. ఇది ఇబ్బంది లేనంత సమయం చేసుకుంటూ ఉండొచ్చు. అట్లా కర్రతో చేసే రెండో వ్యాయామం సైడ్ బెండింగ్. అట్లా పైనుంచి రైట్ సైడ్ ఒకసారి, పైనుంచి మళ్ళీ లెఫ్ట్ సైడ్ మరొకసారి, మళ్ళీ రైట్ సైడ్, మళ్ళీ లెఫ్ట్ సైడ్. ప్రెగ్నెన్సీ సమయాల్లో బ్యాక్ పెయిన్ ఉండేవారు కూడా పడుకునన్నీ చేయలేరు, కూర్చునన్నీ చేయలేరు. కాబట్టి ఇలా కర్రతో చూపించే ఇలాంటి వ్యాయామాలు కూడా గర్భవతులు నెలలు నిండినా కూడా శుభ్రంగా చేసుకోవచ్చు. వాళ్ళకు వచ్చే నడునొప్పిని తగ్గించుకోవటానికి అద్భుతంగా ఇది ఉపయోగపడుతుంది. ఇక కర్రతో చేసే మూడో వ్యాయామం క్రాస్గా త్రికోణాసన ఎక్సర్సైజ్. చూడండి, కుడి చేతిని ఎడమ పాదం వరకు, ఎడమ చేతిని కుడి పాదం వరకు వెళ్ళేటట్లు మనం ఇలా చేస్తాం. కర్ర లేకుండా చేసినప్పుడు ఇంత పర్ఫెక్ట్గా రాదు,
కానీ ఇప్పుడు బాగా వస్తుంది చూసారు కదా. నడుము నొప్పి తగ్గించుకోవటానికి, నడుము నొప్పి రాకుండా చేసుకోవటానికి ఈ స్పైనల్ ట్విస్టింగ్ కర్ర సహాయంతో చేసాయి అద్భుతంగా ఉపయోగపడతాయి. మీరందరూ ప్రయత్నించి చూడండి. 4వ కర్ర సహాయంతో చేసే వ్యాయామం, అలా స్ట్రైట్గా నుంచున్న తర్వాత కాళ్ళ మధ్యలో ఒక అడుగు దూరం ఉంచి అర్ధచక్రాసనంలో బెండ్ అవ్వటం, మళ్ళీ స్ట్రైట్గా రావటం, మళ్ళీ బెండ్ అవ్వటం, స్ట్రైట్గా రావటం. బ్యాక్ మజిల్స్ బలపడటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇట్లా మనం ఒక 7-8 సార్లు 10 సార్లు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు బ్యాక్ పెయిన్తో బాధపడేవారు ఆఫీసుల్లో కాస్త 2 గంటలు కూర్చునేసరికి నొప్పి ఎక్కువ ఉందనుకోండి, కుర్చీలో కూర్చుని ఇమీడియట్గా ఉపశమనం పొంది మళ్ళీ 2 గంటలు పని చేసుకోవడానికి ఉపయోగపడే టెక్నిక్. కుర్చీ చివరి భాగం జరిగి కూర్చుని చేతులతో కుర్చీ చివరి భాగాన్ని అట్లా పట్టుకుని మెడని నడుముని అట్లా వెనక్కి విరవాలి, అర్ధచక్రాసనలాగా. నుంచుని చేస్తే నలుగురిలో బాగోదు కదా ఆఫీసులో, అందుకని ఇట్లా చేసుకోవచ్చు కావాలంటే కూడా మీరు. అలాగే మీరు బెండ్ అయ్యి కూడా కాసేపు ఒక ½ మినిట్ 1 మినిట్ సేపు అర్ధచక్రాసనంలో కుర్చీలో కూర్చుని కూడా ఉండొచ్చు అన్నమాట. ఇలా మీరు చేసుకుంటే నడుము నొప్పి తగ్గి కాస్త 2-3 గంటల పనికి మీకు సహకరిస్తుంది నడుము. మరొక వ్యాయామం ఇప్పుడు చూడబోతున్నారు. కుర్చీ వెనక భాగంలో మనం నుంచుని చేతులు కుర్చీ పై భాగంలో పెట్టేసి మెడని నడుముని వెనక్కి విరవాలి. దీనివల్ల చూడండి నడుము నొప్పి అద్భుతంగా తగ్గుతుంది అన్నమాట. ఇది మెడకు కూడా బాగా పనికొస్తుంది. కొంతమంది కంటే పాప మెడ నొప్పి నడుము నొప్పి 2 ఉన్నప్పుడు 2 in 1 లాగా ఇవి పనికొస్తాయి. అట్లా మీరు ½ మినిట్ అట్లా 1 మినిట్ ఉండి మళ్ళీ తీసేసి మరొకసారి చేయండి. ఇట్లా మీరు 2 గంటలకు ఒకసారన్నా మీరు ఆఫీసులో బ్రేక్ తీసుకుని ఇలా చేశారంటే మీరు 8 గంటలు 10 గంటలు కంప్యూటర్ దగ్గర వర్క్ చేస్తున్న, కూర్చుని ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్న వారికి, ఇంట్లో ఉన్న ఆడవారికి, అట్లాగే నడుము నొప్పులు మగ్గం వేసేవారికి ఎక్కువ ఉంటాయి. అట్లాగే రైతులకు కూడా నడుము నొప్పులు ఎక్కువ ఉంటాయి. అలాంటి వారి ఇంట్లో కూడా మనం చూపించిన వ్యాయామాలు కూడా చేసుకోవచ్చు. బంగారం పనిచేసేవారికి, రకరకాల వృత్తుల వారికి కూడా నడుము నొప్పులు ఉన్నాయి కదా, వాళ్ళందరికీ ఇప్పుడు చూపించిన వ్యాయామాలు అద్భుతంగా ఉపయోగపడతాయి. మధ్య మధ్యలో బ్రేక్ తీసుకోవాలి, ఇలా చేయాలనుకోండి. నడుము నొప్పితో బాధపడిన వారు మంచం మీద పడుకున్న తర్వాత వెల్లకిలా పడుకుని దిండ్లు సహాయం మోకాళ్ళ కింద పెట్టి మనం పడుకుంటే నడుము నొప్పికి బాగా ఉపశమనం కలుగుతుంది. మెడపోసల నుంచి ముడ్డిపోసల వరకు ఫ్లాట్గా పూర్తిగా నేల కానుకుంటుంది అనమాట. అట్లా కాళ్ళు మడిచి పడుకున్నప్పుడు పెయిన్ స్ట్రెయిన్ మీకు ఉండదు. అలా మీరు రిలాక్స్ అవ్వండి. ఇలాంటి నియమాలన్నీ మీరు ఆచరణ చేస్తూ నడుము నొప్పి తీవ్రత ఎక్కువ ఉన్నవారు 2 పూట్ల మేము చూపించినవి మీరు తప్పనిసరిగా ఒక 1-2 నెలలు చేసి లేకపోతే 3 నెలలు చేసి పూర్తిగా నడుము నొప్పి పోయిన తర్వాత అప్పుడు ఒక పూట చేసుకున్నా సరిపోతుంది. మరలా మీకు నడుము నొప్పి రాకుండానే ఉంటుందన్నమాట. బ్యాక్ మజిల్స్ అన్నీ కూడా ఫ్రీ అవ్వటం కోసం కాస్త స్నానానికి వెళ్ళే ముందు మీరు నువ్వుల నూనె కానీ ఆవ నూనె కానీ అట్లాంటిది అప్లై చేసుకుని అందులో ముద్ద కర్పూరం వేసేస్తే కరిగిపోతుంది. ఆ నూనెను అప్లై చేసేసుకుని ఒక 5 నిమిషాలు మసాజ్లా చేసుకుని హాట్ ఫోమెంటేషన్ వేడి నీళ్ళ బ్యాగ్ కానీ వీపు కండరాలకు పెట్టుకుంటే నడుము నొప్పి బాగా ఉపశమనం వస్తుంది. ఇది 2 పూట్ల చేసుకున్నా మంచిదే మీకు. ఇలాంటివన్నీ మీరు ఆచరణ చేసి నడుము నొప్పిని పూర్తిగా పోగొట్టుకోగలరని విజ్ఞప్తి చేస్తూ, అలాగే నడుము నొప్పులు లేనివారు భవిష్యత్తులో ఇలాంటివి రాకుండా చేసుకోవటానికి ఇప్పుడు చూపించిన కార్యక్రమాన్ని చక్కగా మీరు ఆచరించగలరని కోరుకుంటూ నమస్కారం.